కష్టాల గురించి అండి. కష్టాలు వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే, అరే ఏంటి కష్టాలు బాబోయ్ నా మీద వచ్చి పడిపోయా అనేసి చాలా మంది కృంగిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి. అంటే అందరికీ ఉంటాయి, కొంతమందికి ఉండవేమో. డబ్బు ఉన్న వాళ్ళకి అది అహంకారంతో ఉండవు, కానీ కొంతమందికి ఉంటాయి. ఆ సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనం క్రైస్తవులు కాబట్టి ప్రార్థిస్తాం. అనిజనులు అయితే అరే మాకు ఏం కష్టాలు ఉంటాయి. కొంతమంది ఉంటారు అనిజనులు వచ్చి ఓ ప్రార్థన చేయండి క్రైస్తవులాగా అనేసి. క్రైస్తవుడు ఎప్పుడు ధైర్యంగా భయపడకుండా ఉండాలన్నమాట. నేను కష్టాల గురించి చెప్పినప్పుడు ఆరు చెప్తున్నాను అనమాట. ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, ప్రార్థించాలి, అలానే లాస్ట్ గా విశ్వాసంతో ప్రార్థించాలన్నమాట. ఓసన్నాకి ఆ అర్థం ఏంటండి? ఓసన్న అన్న మాటకి అంటే ఒక రక్షకుడు. ఓసన్న అన్న మాటకి రక్షకుడు అని అర్థం అనమాట. మనకి ఇంత అంటే భయపడుతూ నెగ్గకంటానా నిబ్బరం కలిగి ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉండాలన్నమాట. ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగదును, అయినను నీవు ధనవంతుడివే. ఏంటండి? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. అంటే ఐశ్వర్యవంతుడు, కోటీశ్వరుడు. నీ శ్రమ ఎంతున్నా సరే, దరిద్రత ఎంతున్నా సరే, నీవు కోటీశ్వరుడు అనమాట. ఇంక దేవుడి లెక్కలోని మీ ప్రతి ఒక్కరికి ఏంటి కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు దేవుడే ఇస్తాడు, దేవుడే తీరుస్తాడు. మొత్తం దేవుడిలోనే. ఇంకా మనం ఒకటే ప్రార్థించాలి. ప్రార్థన, దేవా నీవు నాకు ఉన్నావు కాబట్టి నాకు ఈ సమస్యలు అనేవి తొలగిపోతాయి. అలాగే ఇంకొకటి సామెతలు 24:10లోని శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవదు. ఏంటండి? శ్రమదినమున నీవు కృంగిని ఎడల చేతగాని. అప్పుడు మనం కృంగిపోతే చేతకాని వాడమంట. చేతకాని వాడమంటే దేనికి పనికిరాని వాడు. అలా ఉంటామేంటి మనం? శ్రమదినమున కృంగిపోతామా? కృంగిపోకుండా ఉంటే మనకు ఒక ధైర్యం కలిగి ఉండాలి. కృంగినప్పుడు మాత్రం ఎప్పుడు కొంతమంది కృంగిపోయినప్పుడు ఏంటంటే, సమస్యలు వచ్చినప్పుడు అరే నాకు ఇంకెవరు లేరు, నా పక్కన అమ్మ కూడా మర్చిపోతాం అనమాట. ఇంక శ్రమ వచ్చినప్పుడు ఏంటంటే అమ్మను కూడా మర్చిపోతాం. యవనస్తుల్లోనైతే ప్రతి ఒక్కరు నాకు ఉద్యోగం లేదని, నాకు ఎవరు ఏమి పట్టించుకోవట్లేదని. రీసెంట్ గా మా ఫ్రెండ్స్ కూడా అన్నారు అనమాట, నాకు ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఏం అంటే నాకు ఉద్యోగం లేదు, ఏంటి నేను కృంగిపోతున్నానని. బీచ్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను, కానీ దేవుని మాటలను మాత్రం జ్ఞానం చేసుకోవట్లేదు. అవి మనం ఎప్పుడైతే జ్ఞానం చేసుకుంటామో మనం దేవుళ్ళు ఇంకా ముందుకు సాగిపోతూ ఉంటాం. శ్రమధర్మన నీవు కృంగిని ఏడాల నీవు చేతకాని వాడవద్దు అనేసి అందుకే దేవుడు చెప్తున్నాడండి. అలానే యోబు గ్రంథంలోని 3వ అధ్యాయం 26వ వచనం. 26. యోబు చాలా కష్టాలు పడ్డారు కదండి. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుకున్నాడు. అతనికి ఏంటంటే, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుకున్నాడు. అయినా సరే యోబు కృంగిపోయాడా? లేవనెత్తుతున్నాడు కదా దేవుడు, నన్ను ఇంకా దేవుడు లేవనెత్తుతాడు కదా అనేసి ముందుకు సాగిపోయాడు, కానీ కృంగిపోలేదు. అక్కడ కృంగిపోకుండా ప్రార్థన, ప్రతి ఒక్కసారి కూడా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రార్థనతోటే ముందుకు సాగిపోయాడు. ప్రార్థన లేదు అతని జీవితం లేదు. కృంగిని ఏడల చేతకాని వాడు అయిపోతాం కాబట్టి అక్కడ కృంగిపోలేదు యోగు. ఎంత కష్టాలు వచ్చినా సరే, ఎంత శ్రమలు వచ్చినా సరే, అక్కడ విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సుఖము లేదు, అయినా సరే కృంగిపోకుండా ముందుకు సాగిపోతూ ఉన్నారన్నమాట. ఇంకొకటి యోగు 36:15లోని శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. ఏంటంటే, శ్రమపడు వారికి కలిగిన శ్రమను ఆయన విడిపించును. శ్రమపడు వారిని వారికి శ్రమ వలన ఆయన విడిపించును. వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. విడిపిస్తాడో లేదండి మన దేవుడు? మన శ్రమ పడినప్పుడు ఎవరు లేరని కృంగిపోవాలా? దేవుడు ఉన్నాడని నమ్మమా? దేవుడు ఉన్నాడని నమ్మాం కదా. నమ్మినప్పుడు అక్కడ కృంగిపోకూడదు. కృంగిపోతే చేతకాని వాడు.
ఇంకా దీన స్థితిలోకి వెళ్ళిపోతారన్నమాట. నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అలా ఎవరు ఉండకూడదండి. ఎంత కష్టాలు వచ్చినా సరే క్రైస్తవుడు ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మనకి పరిశుద్ధ గ్రంథం ఉంది కాబట్టి దీన్ని పట్టి ఇంకా ముందుకు సాగిపోతూ ఉండాలి. ఇది ఎవరు, నేను ఇప్పుడు వచ్చి చిన్నప్పటి నుండి అసలు బైబుల్ అంటే ఏంటో తెలియదు. అమ్మ వాళ్ళు ఎంతమంది చెప్పేవారు, అయినా సరే చర్చికి వెళ్ళడం పడుకోవడం అంతే. నేను ఇప్పుడు చదువుతుంటే ఒక్కొక్క మాటలు అలా హృదయంలో గుచ్చుకుంటుంటే అప్ప ఏంటి, నేను చిన్నప్పటి నుంచి చదువుంటే ఒక హైలో ఉంది, ఒక హైలో. నేను పౌల్ గారికి వీళ్ళందరికీ అడుగుతూ ఉంటాను చిన్నవన్నీ, వాళ్ళు ప్రశ్నలు రాస్తుంటే చెప్పలేకపోయేదాన్ని. ఏంటబ్బా నేను అంతా ఏంటి చదవకుండా ఉన్నాను, ఒకసారి నేను కూడా చదివితే నేను వీళ్ళ ముందుకు సాగిపోతానేమో, ఎక్కడ కృంగిపోనేమో. కృంగి ఉన్న వారికి ఇంకా లేవనెత్తచ్చు కదా, అంటే కృంగి ఉంటారు. మన ఫ్రెండ్సే కదా, వాళ్ళు శత్రువులు కదా అనేసి మనం ఎప్పుడు చూడకూడదండి. ఎంత శత్రువు అయినా సరే మనం వాళ్ళని లేవనెత్తాలి, దేవుడి దగ్గరికి రప్పించాలి. అనుచరులు ఉంటారు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అలానే దేనికి అంటే దేవుళ్ళని ఎక్కడ ఉండదు అనమాట. కానీ మన ప్రార్థన అంటే ఇష్టం. శాంతి ఒక్కసారి ప్రార్థించేవా, నేను అంటే చాలా దీన స్థితిలో ఉన్నాను, నన్ను నీ దేవుడైనా సరే లేవనెత్తుతాడేమో, ప్రార్థించు. నాకు ఆ మాట ఎలా ఉందంటే, అబ్బా ఏంటి ప్రతి ఒక్కరు నన్ను కూడా ప్రార్థించమంటున్నారు. ఒకసారి రత్నమాంటి గారు అన్నారు ఏంటి రాజేష్ గురించి ప్రేయర్ చేయమనేసి, చాలు దేవా నేను కూడా ఒక ప్రేయర్ చేసే అమ్మాయిగా నన్ను వాడుకోబడ్డావు, చాలు తండ్రి అనేసి. కృంగి ఉన్న వాళ్ళకి మాత్రం మేము ఇంకా లేవనెత్తే వాళ్ళుగా మమ్మల్ని మార్చమనేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అలానే ప్రేయర్ చేసి మీరు కూడా నడిపించండి. అలానే కృంగి ఉన్నప్పుడు ఓర్పు కలిగి ఉండాలండి. ఓర్పు లేనిది జీవితం లేదు. మనకి ఎవరో ఒక మాట అనేసి ఎవరో ఏదో చెప్పారనేసి కృంగిపోతూ ఉంటాం. ఆ కృంగిన ఏడలా మనం చేతకవాణి వాడడం కాబట్టి అక్కడే మనం ఇంకా ఒకసారి మనం మోకరించి ప్రార్థన చేయాల్సింది అక్కడ మోకరించి చనిపోవాల్సిన పరిస్థితికి కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. అలా ప్రార్థిస్తామండి అందరం, ప్రార్థించలేము. ఎందుకు అంటే మనం కృంగిపోయాం, మనకు దేవుడు లేడు కదా. ప్రతి ఒక్కరు అలా నమ్ముతారండి, ప్రతి ఒక్కరు అలా నమ్ముతారా? యవనస్తుల్లోనైతే మరీ దారుణం. నేను ఉండేదాన్ని అప్పట్లోనే, నేను మరీ దారుణంగా ఉండేదాన్ని. యవనస్తురాలు కదా, యవనస్తులు కూడా ఉన్నారు కదా, బాయ్స్ లోనైతే మరీ దారుణం. లవ్ ఫెయిలియర్స్ అనగా, ఒకళ్ళతో తిరిగామనగా, ఏమైనా దేన్నైనా సరే దేనికైనా బయటికి వెళ్ళేసి వచ్చామా, అమ్మ మాట దాటుతాం, దేవుడి మాట అసలు వినం. ఒక గ్రంథం చదవమంటే చదవం. యవనస్తుల్లోని ఆంటీ వాళ్ళంటే ఒక్కొక్కటి చదవచ్చు, ఒక్కొక్కటి రాదు. వీళ్ళ వల్ల తెలుసుకోవచ్చు. కానీ యవనస్తుల్లోని మేము వినకంటానే మేము ముందుకు సాగిపోతాం. కానీ ఒక్కరోజు అన్నది వస్తుందండి, ఒక్కరోజు అన్నది కృంగినప్పుడు మాత్రం తెలుస్తుంది. అయినా సరే దేవుడు నమ్మం, మమ్మీ కానీ ప్రేయర్ చెయ్యి. నీకు రాదా ప్రేయర్? నువ్వు చేయలేవా ప్రార్థన? ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చావా, మోకరించి ప్రేయర్ చేసావా? లేదు, చెయ్యం మనం. ఎందుకు? అసలు బయట ఉన్నారు కదా, మన పోగ్రి వాళ్ళు ఉన్నారు కదా, తిరగచ్చు కదా. మనకు అదే కావాలి, మనకు అదే జీవితం. కానీ ఒక్క రోజు అంటూ వస్తుంది. కానీ ఆ వచ్చిన రోజే ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పు అన్నది మనలో ఉండాలి. బయట వాళ్ళు ఎవరో సహకరిస్తే, ఎవరో నీకు ప్రోత్సహిస్తే అది కాదు, మనలో మనకు ఉండాలి. ఓర్పు అన్నది మనలో మనకు ఉండాలి. శ్రమలో ఓర్పు కలిగినప్పుడు యాకోబు 5వ అధ్యాయం 10వ వచనం, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనిడి, సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. ఏంటండి? సహించిన వారిని ధన్యులు. మనం సహిస్తామా? ఎవరైనా మాటలు సహిస్తాం మనం, అప్పుడు ధన్యులు ఎలా అవుతామండి? ఎప్పుడైనా సహించామా అలాంటి మాటలు? చూడండి ఒకసారి కరెక్ట్గా చెప్పండి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. ధన్యులు అనుకోవడం ఏంటి? ధన్యులమే. అది ఎప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు మనలో ఉండాలి. సహనం ముందు ఉండాలి. మన క్రైస్తవులమా ముందుకు సాగిపోతూ ఉండాలి. ఇంకా ప్రతి ఒక్కరిని అన్ని జనులను లేపుతూ ఉండాలి. మనం కృంగిన ఎడల
అక్కడ వాళ్ళు కూడా చేతకాని వాళ్ళు అవుతారు. మనం చేతకాని వాళ్ళు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే అవుతారు. దేవుని నామమును మనం ఇంతగా ప్రార్థిస్తూ, ఇంతగా వాక్యాలు చదువుతూ, ఇంతగా ముందుకు సాగిపోతూ ఉండి ఒకేసారి కృంగిపోతూ ఉంటే మనకు ఉద్యోగం లేదు, ఫ్రెండ్స్ మాట్లాడలేదు, పక్క వాళ్ళు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడక్కర్లేదు. దేవుడు ఒక్కడు చాలు మనకు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఒక్కరు చాలు. నిన్ను భూమి మీదకి దేనికి పంపించారు? పంపించిన ఎడల మనం కృంగిపోకుండా చచ్చేంత వరకు, దేవుడు మనకి ఇచ్చిన చావు వరకు ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఈ మాటలు నేను చెప్తున్నాను కానీ నేను కూడా చాలా సార్లు అనుకునేదాన్ని, అరే బాబు ఇదేం జీవితం అమ్మా వద్దు, ఇలా చాలా సార్లు అనుకునేదాన్ని. కానీ ఆ జీవితమే ఇప్పుడు నాకు వాడుకోబడుతుంది. ఆ జీవితం ఇంకా నన్ను కృంగుదల నుంచి లేవనెత్తుతుంది. ప్రతిసారి ప్రార్థన చేసేదాన్నే కాదు, మారాను. ప్రార్థనలోని ప్రతి ఒక్కరు నిలకడగా ఉండాలన్నమాట. అలానే యాకోబు పత్రిక 5:13 కూడా చూస్తే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను. ఏంటంటే మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తామా? శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన ఎలా చేస్తారండి? దేవా నాకు శ్రమ వచ్చింది, నాకు తీర్చేదేవా అంటామా? శ్రమ వచ్చినప్పుడు దేవుడే గుర్తుకురాడు, అస్సలు గుర్తుకురాడు. శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా మనకి? అదే గాని బహుమానాలు గెలిచినప్పుడు దేవా నువ్వు ఉన్నావయ్యా. ఏంటండి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. శ్రమ వచ్చినప్పుడు దేవా నువ్వు ఉన్నావా? క్వశ్చన్ మార్క్ మనలో మనమే, ఉన్నావా? అదే గాని మనం ఎక్కడైనా గెలిచి దేంట్లో అయినా బహుమతులు గెలిస్తే దేవా నువ్వు ఉన్నావయ్యా అంటే అక్కడికి ఉన్నావయ్యా అంటే మనం గెలిచినప్పుడే ఉన్నావా? గెలలేనప్పుడు లేవా? దేవుడు అన్నవాడు లేడా? అంటే అప్పుడు ప్రార్థించడం ఎందుకు అసలు? ప్రార్థన చేస్తున్నామంటే ఒక పరలోకమందు మా తండ్రి ఉన్నాడు కనుక ప్రార్థిస్తున్నాము, ప్రతి ఒక్కరిని వాడుకోబడుతున్నాడు కాబట్టి ముందుకు సాగిపోతున్నాము అనేసి ప్రార్థించాలి. ఇక్కడ అది కాదు. యోబు ఎన్నో కష్టాల నుండి కృంగిన ఎడల అతను లేవనెత్తి, ఇంతగా సుఖము లేదు, అసలు శాంతి లేదు, అయినా సరే ముందుకు దూసుకెళ్ళాడు ప్రార్థనతో. అబ్రహాము అలానే ప్రార్థన, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన. కానీ కొంతమందికి ఓపిక ఉండదండి. ముందుగా ఆడవాళ్ళకి ఉండాలి ఓర్మి. ఆడవాళ్ళకి లేకపోతే ఇంకా అక్కడ అబ్బాయిలకి ఏముండదు. ముందుగా ఆడవాళ్ళకి ఉంటేనే అబ్బాయిలకి సపోర్ట్ అన్నమాట. అమ్మాయిల ద్వారా సపోర్ట్ వాళ్ళకి. కొంతమంది నవ్వచ్చు అంటే అమ్మాయిల ద్వారా సపోర్ట్ ఏంటనే, కానీ అలా కాదు. ఎందుకంటే అమ్మ ఒక ఆడదాయి, అమ్మ ద్వారా నేర్చుకోబడ్డ వాడు పిల్లడు. దీనికన్నా పెద్ద మన దేవుడు మాట లెక్క చేయనప్పుడు అమ్మ మాటలు ఎవరు వింటారండి? అసలే ఉన్నారు కదా. తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 36. దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము ఓర్మి అవసరమై ఉన్నది. చాలండి. ఏంటంటే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. దేవుని చిత్తం నెరవేర్చిన వారైతే, ఏంటంటే దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొంది నిమిత్తము ఓర్మి అవసరమై ఉన్నది. మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఏంటంటే దేవుని చిత్తం నెరవేర్చిన వాళ్ళు మనమా? నెరవేరుస్తున్నామా? దేంట్లో సహకరిస్తున్నామా? ఓల్డ్ అని క్వశ్చన్ మార్క్స్ అండి, చాలా క్వశ్చన్ మార్క్స్. నేనైతే ఇన్ని వేసుకోవాలా, చాలా ఉంటాయి. మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి నేనే వేసుకుంటున్నాను లేండి. చాలా ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరి జీవితంలోని కష్టాలు, శ్రమలు అంటే ఎలగలక కాదు, చిన్నప్పటి నుంచి ఉన్న శ్రమలు ఇంకా ఉంటాయి. అయినా సరే దాన్ని అన్నిటిని దాటుకొని రావాలి. ఓర్మి కలిగి ఉండాలి. ఓర్మి అంటే ఓర్పుతో ఉండాలి. ఓర్పుతో సహనం కలిగి ఉండాలి. ధైర్యంగా ముందుకు దూసుకొని వెళ్తూ ఉండాలి. అది మనలో ఉందా? అడగండి. మన మనస్సాక్షులకు తెలుసు కదా అది మనలో ఉందా లేదా అనేసి చెప్పుకోవాలి. కృంగిపోకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి కూడా ఉండాలి. నిరీక్షణ కలిగి ఉన్నామా మనం? నిరీక్షణ కలిగి అస్సలు ఉండం. దేనికండి ఉంటాం మనం? కృంగిపోతాం ఇంకంతే. నిరీక్షణ కలిగి అస్సలు ఉండం. ఒకసారి కీర్తనలు 43:5 చూసుకుంటే, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు,
నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించదను. ఏంటంటే నా ప్రాణమా అంటే మన ప్రాణంతో మనమే మాట్లాడుకోవాలన్నమాట. మన ప్రాణంతో మనమే చెప్పుకోవాలి. అంటే పక్కోడు చెప్పిన దానికన్నా మన ప్రాణంతో మనమే మాట్లాడుకోవాలి. అందరు గుండెల మీద చేతులు పెట్టుకొని, నా ప్రాణమ నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త అనేసి మనం కృంగినప్పుడు మాత్రం ఇలా మనసు మీద చేయట్టుకొని ఇలా మనకు మనమే చెప్పుకుంటే పక్కడు సహాయమే అక్కర్లేదు. నా దేవుడు నాకు ఉన్నాడు కదా. ఒక్కసారి ఈ మాట, ప్రతి ఒక్క మాట గ్రంథంలో ఒక మాటను గుర్తు చేసుకునే ఎడల మనం కృంగిపోం, ఇంకా లేవనెత్తుతాం. మనకి దేవుడు ఉన్నాడు కదా. దేవుడు ఇప్పుడు మనం దేనికి పనికి రాకుండా ఉన్నామే అనుకో, ఉద్యోగం లేకుండా ఎవరు పట్టించుకోకుండా సన్నిధికి వచ్చి ప్రేయర్ చేయండి. సన్నిధికి వచ్చి ఒకడు మోకరించి దేవునితో మాట్లాడుకోండి. నీ పక్క వాళ్ళు ఎందుకు? నిన్ను పంపించిన వాడు అతనే కదా, అతనితో మాట్లాడుకొని, తండ్రి నేను కృంగిపోతున్నాను, ఇక్కడ నన్ను లేవనెత్తును, ఏంటి నేను ఇక్కడ ఈ దీనస్థితిలో ఉన్నాను, నన్ను లేవనెత్తును అనేసి మనలో మనమే. అందుకే నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు అనేసి మనలో మనమే క్వశ్చన్ మార్క్స్ వేసుకుంటే ఇంకా అద్భుత మాటలు బోల్డ్ ఉంటాయండి. అలా అప్పట్లోనే అపస్తులైన పౌలు ప్రతి ఒక్క చెరసాలలో ఉన్నప్పుడు బోల్డ్ అని దెబ్బలు అవన్నీ అయినా సరే ఒకరికి ఎవరికైనా ఇప్పుడు మనం 2-3 దెబ్బలు కొడితే అలాగా, తండ్రి ఏంటి ఇక్కడ నాకు కొట్టేస్తున్నారు, ఏంటి ఇక్కడ మీరు ఉన్నావా లేవా, నన్ను ఇక్కడ ఏంటి బందీనైపోయి ఉన్నాను, నన్ను రక్షించు, హోసన్నా నువ్వు నన్ను రక్షించు అనేసి మనం ప్రేయర్ చేస్తాం. కానీ అక్కడ చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల భద్ర అంటే మొత్తం భద్ర అయిపోయినట్టుగా ఎలాగా ప్రేయర్ అంటే పాటలు, చెరసాలలో ఉన్నప్పుడు పాటలు, సియోను పాటలతో పాడి అక్కడ ఆనందకరమైన గానాలు పాడి, ఆరాధన గానాలు పాడి సంతోషించి అక్కడ అందరూ చెరసాలలో ఉన్న వాళ్ళు మారిపోయారు, అక్కడ నాయకుడు మారాడు. అక్కడ ఏంటంటే ఆనందకరమైన గానాలతో మార్చబడ్డారు. కానీ మనమైతే ఒక 2-3 దెబ్బలకి పడిపోతాం. అక్కడ అలా కాదు, ఇంకా ఇంకా ఆనందకరంగా పాడుతున్నారు అనమాట. అంటే మనం కృంగిపోకూడదు, ఇక్కడ వీళ్ళని కూడా మార్చాలి కదా అనేసి ఇంకా ముందుకు దూసిపోతూ అక్కడ ఆనందకరంగా పాడుతున్నారు అనమాట. సామెతలు 24:10లో అందుకే ఉంది, నేను కృంగిన ఎడల చేతకాని వాడదు. తర్వాత శ్రమ, ఇబ్బంది, సమస్య వచ్చినప్పుడు మనం ఏంటంటే చేయాలండి, ధైర్యముగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, కృంగిన ఎడల నిరీక్షణతో దేవుని నామం కనపరచాలి. 4వదిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి అంటే కీర్తనలు 34:10 చూడండి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏంటంటే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. మనం ఆశ్రయిస్తాము దేవుణ్ణి, అస్సలు అక్కడ మనం పడిపోయాము అంటే ఇంకెవరు లేనట్లే, ఎవరిని ఆశ్రయించాం. మన ప్రక్క వారిని ఆశ్రయించద్దండి, పరలోకమందున్న మన తండ్రిని ఆశ్రయిద్దాం. అతను మనకు ఉన్నారనేసి మనం నమ్మకంతో ముందుకెళ్దాం. అతను అప్పుడు అందుకే అంటున్నారు చూడండి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కొదువుగా ఉండదు, అసలు కొదువుగా ఉండదు. అంటే ఎప్పుడు మనకి ఘనంతో పొట్టి పాత్రల్లోని మహిమతో నింపుతారండి. అది మనకి మనం చేస్తామా, అలా ఆశ్రయిస్తాము దేవుణ్ణి. దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలమా మనం? ఎవరండి ఇక్కడ చేతులు అట్టండి? ఎవ్వరూ ఎత్తరు. ఎందుకంటే మనకి సమస్య వచ్చినప్పుడు దేవుడు మనకు ఉన్నాడు, సమస్య లేనప్పుడు దేవుడు మనకు లేడు. సుఖ జీవితాలతో గడుపుతాం మనం. మనకి సుఖం కావాలి, దేవుడే వద్దు మనకు. అప్పుడు సమస్య వచ్చినప్పుడు మాత్రం ఒకేసారి గుర్తుకొస్తారండి. కొంతమంది గుర్తొస్తారు, కొంతమంది అయితే నువ్వు ఉన్నావా అని అడుగుతారు అంతే. కొంతమంది గుర్తొస్తారు, కొంతమందికి నువ్వు ఉన్నావా క్వశ్చన్ మార్కులు వేసుకుంటారు అనమాట. ప్రతి ఒక్కరు అలా ఉండద్దండి. మనకి ఓర్పు కలిగి ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండాలి. కీర్తనను అంట, శ్రమలన్నిటిలోనూ అతనికి రక్షించను అంట. అతనికి రక్షిస్తున్నాడో లేదా అండి? మనం కూడా అలా ప్రార్థిస్తే, అలా మొర్రపెట్టి ప్రార్థిస్తాము మనం? ఎవరైనా ప్రార్థిస్తారా అలా?
2 ముక్కలు అలాగే నేను 2 ముక్కలు చేస్తాను ఎప్పుడున్నా. నా ప్రార్థన వింటున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఉపవాస ప్రార్థన నాకు ఎప్పుడు ఫలిస్తుందండి. నేను చాలా గర్వపడతాను, దేవా నాకు ఇంతలాగా నేను గర్వపడిన బిడ్డగా నన్ను మార్చుకున్నావు కదా అనేసి నేను ఎప్పుడు ఆనందంగా ఉంటా. మా మమ్మీకి అదే చెప్తాను ఎప్పుడు, అమ్మ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా ప్రార్థన ఫలిస్తుంది. నా ప్రార్థన ఇంకా ఒకళ్ళ మీద చెయ్యేసి నేను ప్రార్థించినప్పుడు వాళ్ళకి స్వస్థత కలిగే బిడ్డగా నన్ను మార్చుకోవాలి దేవా అని ప్రార్థిస్తున్నాను. ఏంటంటే ఆ కోరిక నాకు ఉందండి. దేవుడు నాకు వాడుకుంటున్నాడు, ఇంకా వాడుకోబడాలి, ఇంకా నేను ముందుకు వెళ్ళాలి, ఇంకా నేను ఇలాంటి వాక్యాలు ఇంకా ఎంతమందికో చెప్పాలి. అలానే 34, 17, 19 చూసుకుంటే, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 19, నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించాను. ఏంటంటే నీతిమంతులకి ఆపదలు అనేకములు, అయినా సరే దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెడతారా? ఎక్కడైనా వదిలిపెట్టినట్లు ఉందా? చాలా మందికి సమస్యలు దేవుడే ఇస్తారండి. అంటే అక్కడ నువ్వు ఓపికతో నెగ్గుతావా లేదా? అక్కడ నువ్వు నెగ్గుతావా లేదా? నేను చూస్తున్నాను కదా, పరలోకమందున్న మా తండ్రి మాకు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడంటే సమస్యలు మనకి పక్కవారు ఇవ్వట్లేదండి, దేవుడే ఇస్తాడు, దేవుడే తీర్చిదిద్దుతాడు. అంటే మనం అక్కడ ఓపిక లేకుండా పడిపోయి ఉన్నాం అనుకో, నా కుమార్తె ఏంటి ఎలా పడిపోయింది, నా కుమారుడు ఏంటి ఎలా పడిపోయాడు, నేను పెట్టాను అంటే దాన్ని సమస్య ఓపికతో నెగ్గుతారనేసి నేను పెట్టాను. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కృంగిపోతున్నారు అన్నమాట. కృంగిన ఏడాల దేవుడు చూడాడండి. నా కుమారుడైనా నా కుమార్తె అయినా మనం గట్టిగా మొర్రపెట్టి ప్రార్థించినప్పుడు, దేవా నువ్వు నాకు ఇలాంటి సమస్య నుండి బయటికి తీసుకుని రా అనేసి మనం ప్రార్థిస్తే దేవుడు ఎందుకంటే మన సమస్యను తీర్చాడు. ఇక్కడ వాక్యాల్లో ఉన్నది కదా, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవాని విడిపించండి. మనకి చాలా విడిపిస్తున్నాడండి, మనం తెలుసుకోం. అంటే అక్కడ మనకి సుఖం పడ్డామనుకో, ఈ దేవుడు మనకి నిజంగా గుర్తుకురాడు. చాలా సార్లు చాలా మందిలో మిమ్మల్ని అందరినీ వేలు పెట్టి చూపిస్తున్నాను అంటే అది నాకు కరెక్ట్ కాకపోవచ్చు, కానీ దేవుడు అన్నవాడు చూస్తున్నాడు. మీలో మీరే క్వశ్చన్ మార్క్ చేసుకోవచ్చు, నేను ఎప్పుడైనా శ్రమంలో ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నాను, శ్రమంలో ఉన్నప్పుడు దేవుని తలుచుకొని నేను తిడుతున్నాను, కానీ నేను సుఖ జీవితాలు అనుభవిస్తున్నప్పుడు మాత్రం దేవుడు నాకు కనిపిస్తున్నాడా, ఉన్నాడా లేదా అని ఎవరైనా తెలుసుకుంటున్నారా? ఎవరైనా? చాలా మందిని చూసానండి, చాలా మందిని. మేము ఒక ఇంట్లో ఉన్నప్పుడు మా పక్కింట్లో వాళ్ళు ప్రార్థన చేయడం ఎలా అంటే తిట్టడం అన్నమాట, దేవుణ్ణి హింసించడం. అంటే తనకి ప్రేయర్ చేయడం ఎలా అంటే కొంతమంది బాగా చేస్తారు, కొంతమంది నువ్వు ఉన్నా అయ్యా ఏం చేస్తున్నావు, అసలు మాకేమైనా చేస్తున్నావా, మీ హిందువులు అయిపోతే బెస్ట్ ఏమో, మీ క్రైస్తవులు అయ్యండి ఏం ప్రయోజనం, ఏమైనా ప్రయోజనం ఉందా? చాలా మంది ప్రార్థన. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలియదండి, నేను చూసిన వాళ్ళు చెప్తున్నాను, చాలా మంది ప్రార్థన, చాలా మంది అలానే చేస్తున్నారు. అంటే సమస్య వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి, సమస్య లేనప్పుడు ప్రతి ఒక్కరు అలానేనండి. సుఖ జీవితాలతో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరు దేవుని తలుచుకున్నారు అంటే అస్సలు. నేను చాలా మందిని చూసాను, ప్రతి ఒక్క దాంట్లో బహుమతులు గెలుచుకున్న దాంట్లో కూడా దేవా నువ్వు నాకు ఇచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను అనేసి ఒక్కరైనా అంటారా? ఒక్కరు కూడా అనరండి. ఎందుకంటే అక్కడ మనకి సుఖం పడుతున్నాం, అక్కడ మనకి ఆనందకరం, దేవుడు గుర్తుకు రాడు అసలు మైండ్ లో. నా పక్కన నాకు ఇచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ అని వాళ్ళకి అంటాం, దేవా ధన్యవాదములు నువ్వు నాకు ఇచ్చినందుకు అనేసి ఒకరైనా అన్నారు అలా? అనరండి. ఎందుకంటారు అలా? అనరు. అలానే ఫిలిప్పీయులు 4వ అధ్యాయం 4:5-6 చూసుకున్నాం. దేన్ని గూర్చి చింతపడకుడి, దాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. ఒకసారి చదువుకుందామా? దేన్ని గురించి?
ఎంతమ్మా? 4. దేని గురించి చింతింపకుడి. 4వ అధ్యాయం 6వ వచనం. దేని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఇప్పుడు సమస్త జ్ఞానం అంత పరీక్ష పక్షం. దేవుని సమాధానం. ఏంటంటే చింతపడకుడి. దేన్ని గురించి చింతపడకూడదు. చింతపడకుడి. ప్రతి ప్రతి విషయంలోనే ప్రార్థన విజ్ఞాపనం చేత. మనకి ప్రార్థన విజ్ఞాపనం చేత అంటే అక్కడ చింతిస్తున్నప్పుడు ప్రార్థన చేయాలి. తప్పకుండా ప్రార్థన చేయాలి. నువ్వు గట్టిగా మొర్రపెట్టి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించిన వాడు ఆనందకరంగా యథార్థవంతుల ప్రార్థన అంట దేవుడికి ఆనందకరం అంట. కీర్తనలో ఉంటుంది. ఆనందకరమైనప్పుడు మనం మొర్రపెడతామా దేవునికి? అలా ఎప్పుడైనా అలా ప్రార్థించామా? ఇక్కడ అందుకే అన్న దేన్ని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మనం తెలియజేస్తామా? చెప్పండి, తెలియజేస్తామా? చెప్పండి, మీకు అడుగుతున్నాను. తెలియజేస్తామా? తెలియజేయమంటే ప్రార్థన చేస్తారా? తెలియచేసినట్టు కదా. చేస్తారు. ఎలా చేస్తారండి? చేస్తారు అందరూ. తొలగిపోవాలనేసి అది చాలా మంది ఎటకాలని. దేవునికి నువ్వు అంటే దేవునితో ఇంక మాట్లాడాలి. అక్కడ నువ్వు ప్రార్థిస్తున్నావంటే నీ పక్క వారికి వినబడినట్లు కాదు, దేవునికి వినబడినట్లు నువ్వు ప్రార్థించాలి. నీ మొత్తం సమస్యలన్నీ, నీ చిన్న సమస్య నుండి పెద్ద సమస్య వరకు దేవునికి తెలియజేయి, పక్క వారికి కాదు. పక్క వారికి తెలియజేస్తా పక్కవారు నీకేం స్వస్థపరచరు, దేవుని స్వస్థపరుస్తాడు. కాబట్టి దేవునికి మొర్రపెట్టి ప్రార్థించాలన్నమాట. ప్రతి ఒక్క జీవితంలోని సమస్యలు ఉంటాయండి, కానీ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం దేవునికి అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును అని అన్నారు. మత్తయి 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇయ్యబడును అని అన్నారు. అది మనం అడుగుతామా? అలా అడుగుతామా అసలు దేవుడికి? అడిగిన ఎటకారంగా వద్దండి. మనం తన కుమారులం కాబట్టి, కుమార్తెలం కాబట్టి, దేవా నాకు ఈ సమస్య నుండి తప్పించుము అని ప్రార్థించేయండి. అంతేగాని ఈ ఎటకార ప్రార్థనలు వద్దండి. చాలా మంది ఎటకార ప్రార్థనలు, కృంగినప్పుడు తిట్టుకోవడం, నాకెవరు లేరు, ఏమి చెయ్యలేను, ఇంక నేను ఇంతే, నా జీవితం ఇంతే, నా జీవితం ఇంతే అన్నప్పుడు ఇంక అక్కడ పడిపోవాలి. తప్పదు. పక్కవారిని నమ్ముకుంటే అక్కడ నేను పడిపోవాలి. కానీ దేవుని నమ్ముకున్నాను కాబట్టి ఇంకా ముందుకు దూసుకెళ్తూ ఉండాలి. అలానే విశ్వాసంతో కూడా ప్రార్థించేవాళ్ళు. శ్రమ, ఇబ్బంది మనందరికీ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనం ప్రార్థిస్తామా? నమ్మకంతో ఎక్కడ మనం నమ్మి ప్రార్థన చేస్తామా? దేనికో ప్రార్థించాం కదా, దేవుని నామమున ప్రార్థిస్తే అతను చూసుకుంటారు. అది ఒట్టి ప్రార్థన. దేవుని నమ్మిక ఉంచి ప్రార్థించడం దేవునికి ఆనందకరం. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. 1 పేతురు 5:9 ఒకసారి చదువు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవి కదా ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదురించుడి. తన నిత్య మహిమకు ఏంటండి? విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదురించుడి. విశ్వాసమందు స్థిరులై వాటిని ఎదురించండి. లోకమందున మీ ఆ ఒక్క ముక్క విశ్వాసమందున్న ప్రార్థన, విశ్వాసంతో చేసిన ప్రార్థన పక్కగా ఫలిస్తుందండి. మనలో మన నమ్మకం ఉండాలి. పక్కోడు చెప్పుతున్నాడు కదా అని నమ్మకం వద్దు. దేవుడు మనకి గుర్తుకొచ్చినప్పుడు ప్రార్థించడం అది వద్దు. ప్రతి ఒక్క టైంలో ప్రార్థించాలి. ప్రతిసారి అవసరానికి వద్దండి. అందుకే పాట కూడా ఉంటది, ఆంటీ గారు నేను పాడుతూ ఉంటాం. ప్రార్థన వరకే ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా. అవసరాలకా ప్రార్థన? అవసరాలకేంటి ప్రార్థన? మన నిత్య జీవితంలోని పోరాడుతున్నామండి, చాలా పోరాడుతున్నాం. కానీ పక్కవాడికి వద్దు. మన సమస్యలేటో దేవునికి ఒక్కడికి తెలిస్తే చాలు. విశ్వాసంతో ప్రార్థన. నేను లాస్ట్ అదే చెప్తున్నాను. మనకి శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, కృంగిని ఆడాల నిరీక్షణతో కలిగి ఉండాలి, దేవుని ఆశ్రయించి ఉండాలి, ప్రార్థన గట్టిగా చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన.
పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుగాక తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, రాజా రాజా యేసు, మేము ఎంతగానో చింతపడుతున్నాం తండ్రి. మా చింతలన్నీ తీర్చిన దేవా నీకే వందనాలు యేసు. రాజా, ఈ ప్రతి ఒక్క వాక్యం తనయానేస, ప్రతి ఒక్క హృదయాల్లో ముద్ర పడాలి తండ్రి అనేసి. మేము చెప్పలేని వారం తనయానేసి, అయినా సరే నీలో వాడుకోబడనిస్తున్నాం తనయాన. ప్రతి ఒక్కరు తనయానేసి హేళన చేసినా తండ్రి, అయినా తనయానేసి నీలో ఇంకా గట్టిగా వాడుకోబడాలి తనయానేసి. తనైనా ఈ చిన్న వాక్యం తనైనా ప్రతి ఒక్కరు హృదయాల్లో హత్తుకునే భాగ్యం మాకు దయచేయండి తనైనా. ఈ చిన్నగల ప్రార్థన యేసు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి అడుగు పెడుతున్నాం మా పలుకుమన్న మా తండ్రి. ఆమేన్.